పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భీమవరం, పాలకొల్లు, పంచారామాలు, వీరంపాలెం, పట్టిసం శైవ క్షేత్రాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఏలూరులోని పురాతన పత్యబాద శివాలయం భక్తుల్లో బారులు తీరారు. ఏలూరు పత్యబాద శివాలయం నుంచి మహాశివరాత్రి విశేషాలను కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అతి ప్రసిద్ధి చెందిన ముఖ్యంగా పంచారామాల్లోని క్షేత్రాలన్నీ కూడా భక్తులతో తెల్లవారుజాము నుంచి కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలకొల్లు పంచారామం, అదేవిధంగా భీమవరంలోని గునిపూడిలో ఉన్న పంచారామ క్షేత్రాలు రెండూ కూడా లక్షలాది మంది భక్తులతోటి కూడా తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్నాయి. మరోవైపున పట్టిసీమ శైవక్షేత్రం కూడా, అంటే గోదావరి మధ్యలో ఉన్న పట్టిసీమ శైవక్షేత్రాన్ని కూడా అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రముఖమైన శివాలయాలన్నీ కూడా ఉన్న పేరు ఈ జిల్లాకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు నగరంలో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం పత్యబాద శివాలయంలో ఉన్నాం. చౌడేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ చైర్మన్ సోమరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఏకువజాము నుంచి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో మహన్నాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మన ఆలయంలో. అలాగే ఈ మహాశివరాత్రి సందర్భముగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కార్యకర్తలు, సహాయకులు అన్ని విధాల వారు సహకరించి ప్రతి ఒక్క భక్తునికి ప్రసాదము, తీర్థము అన్నీ అందించేటట్టు వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే ఈ ఆలయాన్ని అరుదైన ఆలయాల్లో ఒకటిగా మన శివడేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇది మహోన్నతమైన దేవాలయము, చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఈ దేవాలయానికి 100 సంవత్సరముల చరిత్ర గలదు. శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామినే నమః. పత్యబాద చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము ఎంతో విశిష్టమైన శివాలయం ఇది. ఎందుకనయ్యా అంటే శివుడికి 5 ముఖాలు గలవు. సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశాన్యం. అందుట్లో పశ్చిమముఖంగా శివాలయం ఏదైతే ఉంటుందో అది ఎంతో ప్రసిద్ధి చెందింది. అది చాలా తక్కువ. దాంట్లో మన ఏలూరులో ఈ యొక్క పత్యబాధలో అది చోటు చేసుకుంది. మన పశ్చిమ వేషంగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. భవకాలంలో 12 గంటల కనుక అభిషేకం చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకి ఈ యొక్క హేలాపురి గ్రామానికి దుర్భిక్షం కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి కానీ ఏమీ లేకుండా సకాలంలో వర్షాలన్నీ కూడా పడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటారు. ఈ లోకమంతా కూడా మనశ్శాంతిగా ఇదిగా ఉంటుందన్నమాట. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులతోటి శివాలయాలన్నీ కూడా కిటకిటలాడని చెప్పుకోవచ్చు. పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, అదేవిధంగా భీమవరంలోని గురుపూడి క్షేత్రం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. మరోవైపున తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న వీరంపాలెం శైవక్షేత్రం కూడా స్ఫటికలింగ దర్శనం కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు క్యూలు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున పట్టిసీమ శైవక్షేత్రం, గోదావరి నది మధ్యలో ఉన్న ఈ పట్టిసీమ శైవక్షేత్రాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక లక్షలాది మంది భక్తులతోటి శివాలయాన్ని కూడా కిటకిటలని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా ఈ పుణ్యదినం రోజు నాడు స్వామివారికి దర్శించుకోవడం కావచ్చు, లేదంటే కనుక అభిషేకం చేయించుకోవడం కావచ్చు. లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించుకున్నట్టయితే కనుక సకల పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమారాజు కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.